తెలుసా? కొత్త జిల్లాలో ఉన్న తెలంగాణలో కొత్త జిల్లా పెద్దపల్లి. మా ఆడల మజాకాలో మా ఆడవాళ్ళు రెడీ. రవిగాడు ఆడించడానికి పాడించడానికి గిఫ్ట్లు ఇవ్వడానికి వీడు రెడీ. లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? జై శ్రీ ఆంజనేయ. బుర్రి భలేకున్నాదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొరకొరు కొంచెం కొంచెం కొరికి తినేగా. బొట్టలో మిఠాయి ఉన్నదే చిక్కిలో చక్కెర ఉన్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే. సూపర్. తెలంగాణకి కన్న తల్లి ఈ కరీంనగర్, అండ్ ఆ కన్న తల్లికి పెద్ద కొడుకు ఈ పెద్దపల్లి. ఆడాల మజాగా పెద్దపల్లి కరీంనగర్కి వచ్చేసింది. చూసారు కదా, ఆహా ఎక్కడ చూసినా అందాలేనండి. ఏం అదృష్టం చేసుకున్నాడు రవిగాడు, ఇంత అందం అందులో అసలు తట్టుకోలేకపోతున్నా. అండ్ మొత్తం రాష్ట్రంలో చూస్తే అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారంటే కళ్ళు మూసుకుని ఎవడని చెప్తాడు పెద్దపల్లి అండి అని. ఆ డ్రెస్సులు చూడు, ఆ హాఫ్ సారీస్, ఆ తెలుగుతనము, ఆహా ఓహో. సూపర్. లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. అండ్ వాళ్ళ పెద్దపల్లిలో మా పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు, ఎవరు వస్తారు అని చాలా మందికి డౌట్ కదా. వచ్చేస్తున్నారండి. వీళ్ళే అందంగా ఉన్నారంటే వాళ్ళు ఇంకా డబుల్ అందంగా ఉంటారు. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టేయి. లెట్స్ వెల్కమ్ దెమ్. Let's go. Everybody. హలో, హాయ్. హలో అండి. హలో, హాయ్. వెరీ నైస్. పెద్దపల్లిలో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారా? ఫస్ట్ పేర్లతో స్టార్ట్ చేద్దాం. మీ పేరేంటి? మౌనిక. మౌనిక. తిరుమల. తిరుమల. మీ ఇద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా. థాంక్యూ. మీ పేరేంటి? సుకన్య. సుకన్య. అనుష. అనుష. మీ ఇద్దరు కజిన్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. ఒకవైపు కజిన్ సిస్టర్స్ అండ్ ఇంకో వైపు ఫ్రెండ్స్. ఎవరి మధ్యలో కోఆర్డినేషన్ గట్టిగా ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. రెడీ ఆడాల మజాకాకి? నేను కూడా రెడీ. ఫస్ట్ అయితే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ చెప్పొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, డాన్స్ ఆడొచ్చు, మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఈ స్టార్ట్ చేద్దాం. జోక్ చెప్తారా? చెప్పండి. మామూలుగా ఒక కార్లో ఒక అతను డ్రైవ్ చేస్తే వెళ్తాడు. అందులో ఒక స్టాప్ అని ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆపుతాడు. ఆపిన తర్వాత మామూలుగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ 2000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్, ఆ ఛాన్స్ మీకే దొరికింది అని అంటాడు. అన్న తర్వాత ఓకే నాకు కంగ్రాట్స్ అని ఫ్రెండ్స్ అంటూ ఇలా తీసుకుంటాడు. మనీ తీసుకున్న తర్వాత ఓకే 2000 తీసుకున్నారు కదా, మరి ఏం చేస్తారంటే ఏముంది నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే అయిపోతాయి కదా అన్నాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతారా? పొడుపు కథ చెప్పు. ఒక లారీ ఉంటుంది. ఒక లారీ ఉంటది, అది డ్రైవింగ్ వెళ్తూ ఉంటుంది. రోడ్ పైన ఒక చెట్టు ఉంటుంది. చెట్టుకి డబేల్ మన యాక్సిడెంట్ జరుగుతుంది. చెట్టుకి లారీ డబేల్ గుద్దిన తర్వాత దాని పార్ట్స్ ఉంటాయి కదా, అదే లైట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్క దగ్గర స్టీరింగ్ ఒక దగ్గర, అదన్నీ అక్కడక్కడ పడుతుంటాయి. లారీ లైట్స్ మాత్రం ఆఫ్ అయితే బంద్ అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లైట్లు ఆఫ్ అయితే బంద్ అయితే ఆఫ్ అయినా బంద్ అయినా ఒకటే. ఎక్కడ పైన మా చెల్లెలు ఉంటుంది నాకు హెల్ప్ చేయడానికి. కొడుపు కథ ఇంకోటా? అబ్బా ప్లీజ్. అందరికి చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. భయ్యా తప్ప అనుకోవద్దు.
చెల్లెదేమి ఒకటే చిటికెన వేలాది. చిటికెన వేలా నాకు తెలుసు. అబ్బా వెరీ గుడ్. ఇప్పుడు మీరమ్మా జోక్. జోక్ రెడీ. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ హస్బెండ్ ఉంటారు. యా. హస్బెండ్ అంటాడు ఏమే రజని నీ సుకుమారమైన కురులను చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చుగా అంటాడు. సుకుమారమైన కురులను జాగ్రత్తగా చూసుకోవచ్చు కానీ హస్బెండ్ అంటాడు. అప్పుడు వైఫ్ అంటది ఏంటండి మీరు నాకు ఇలా అంటుంటే సిగ్గేస్తుందండి అని వైఫ్ అంటది. ఇలా అంటుంది. అయితే మళ్ళీ తర్వాత వచ్చేసి హస్బెండ్ అంటాడు నీ అమ్మ అన్నంలో ఇంకోసారి వెంట్రుకలు వచ్చాయో రజనిని గజనీగా చేసేస్తా. నువ్వు సాంగ్ పాటనా 1 2 3 గో. మనందరి కోసం సినిమా వాళ్ళు పాట రాస్తే మన రవణ కోసం నేను సాంగ్ రాసా. రెడీ. అందమైన ప్రోగ్రామ్ అందులో రవి యాంకరు అందుకే నేను రోజు టీవీలో చూస్తున్నాను. అందమైన హాస్యం అందులో నువ్వు మొదటి వ్యక్తివి అందుకే నీకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఓ రవి పటాస్ రవి నిజోకులేట పాసులు పేరుకే నువ్వు యాంకరు నువ్వెప్పుడు సూపరు. చందమామని ఎప్పుడైనా పట్ట పగలు చూడగలరా నిన్ను మేము చూసినట్టుగా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చెల్లమ్మ. చప్పట్లు కొట్టొచ్చుగా. సూపర్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. మీతో స్టార్ట్ చేద్దాం. పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి కానీ ఇంగ్లీష్ పదాలు రాకుండా. యాక్షన్. ఏంటి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా? నేనా చేసుకుందాంలే తొందర ఏముంది అంటే అయినా ఈ జీవితం మళ్ళీ పోతే రాదు కదా, ముందే పెళ్లి చేసుకొని ఏం చేయమంటావు? ఎప్పుడు కష్టాలే ఉన్నాయి, నాకు కొంచెం ఆనందం అనేది చూసుకోవాలి కదా. అంటే ఎలాంటివన్నీ చేసుకుందాం అనుకుంటాను, ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్లి అనేది? ఎలాంటి వాడంటే ఇవాళకి ఏం అనుకోలేదు కానీ ఇప్పుడు చూసాక అనిపిస్తుంది అలా ఉండాలి. రవిలా ఎత్తు ప్రభాస్ అయిటా ప్రభాస్ కంటెంట్ ఉండాలి, కట్అవుట్ కాదు. చెప్పు. మెయిన్ గా ఉండాల్సింది అదే. మెయిన్ గా ఇంగ్లీష్ పదం. మరి నువ్వెలా చేసుకుంటావు? రవిలా కాకుండా అంతకంటే అందగాన్ని చేసుకుందాం అనుకుంటానని. దొరుకుతాడు ఖచ్చితంగా. ఓకే. అయినా పెళ్లి అనేది చాలా బాధ్యత పరంగా చేసుకోవాలి కదా, సాంప్రదాయాలు అన్ని పట్టించుకోవాలి. మరి ఈ కాలంలో పెళ్లి అంటే ఒక తమాషా అయిపోయింది, ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటారు. దానికి పెద్దలు నిర్ణయం అనేది ఉంటుంది, సాంప్రదాయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అదొక పండగలా చేసుకోవాలి. పెళ్లి అంటే అయిపోతుందా? 2 పదాలలో చాలా బాధ్యతలు ఉంటాయి. నువ్వు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా, పెద్దలు చూసిన వివాహం? ప్రేమ వివాహం మీద నాకు అంత నమ్మకం లేదు కానీ ఆ బాధ్యతను తీసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఆవిడే మాట్లాడుతుంది మొత్తం, నువ్వేం మాట్లాడలేదు. మరి నువ్వు చేసుకుంటావు, ఏమేం కావాలి నీకు? అంటే హైట్ అంతా అవసరం. ఇంగ్లీష్ పదం రాసుకోండిరా. మంచి మనసు ఉన్నవాడైతే సరిపోతుంది. అంటే మంచి హార్ట్, క్లీన్ హార్ట్. మంచి మనసు. ఓ నేను హార్ట్ అనుకున్నా. హార్ట్ అని మనసు అని ఒకటే కదా. ఇంగ్లీష్ పదం రాసుకోండి. వెరీ గుడ్, సూపర్. 90 సెకండ్లు అయిపోయాయి. 3 సార్లు 3 ఆంగ్ల పదాలు వాడారు, ఇంగ్లీష్ వాడారు. 3 ఎక్కువనే వాడారు కదా? 3 కదా? ఓకే. వీళ్ళు 3 కంటే ఎక్కువ వాడారు అనుకో మీకు వస్తుంది గిఫ్ట్. చెప్తే వాళ్ళకి నేను మీకు ఇచ్చే టాపిక్ విమానం. విమానం. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఏమండి వదిన గారు, మీకు తెలుసా నేను విమానం ఎక్కానండి. అవునా అండి? అవునండి. మీరు ఎప్పుడైనా ఎక్కారా అండి? మీరైతే చెప్పండి ముందు. నేను ఎక్కానండి, కానీ ఆడవాళ్ళ మజాకా ప్రోగ్రామ్ అన్నదే రాసుకోరా. ఆడవాళ్ళ మజాకా కార్యక్రమంలో నాకు అనుమతి దొరికిందండి, అందుకే నేను విమానంలో కాకినాడ వెళ్ళానండి. అవునా అండి? మీరు కాకినాడ వెళ్ళారా? అవునండి. అక్కడ ఏం చేశారు ఏంటి? కాకినాడ వెళ్ళి కాకినాడ కాజా తిని ఆడవాళ్ళ మజాకా చూశానండి. అవునా అండి? అయినా మీరు ఎప్పుడైనా ఎక్కారా అండి విమానం? వెళ్ళానండి. ఏంటండి మీ మొహం చూస్తే ఎక్కినట్టు కనబడట్లేదు. ఏమనుకుంటున్నారు ఏంటండి నన్ను చూస్తే? నేను రవి చేసిన కార్యక్రమం పటాసు కార్యక్రమానికి వెళ్ళాను, తెలుసా మీకు? తెలుస్తుందండి, మిమ్మల్ని చూస్తుంటే మొత్తం కనబడుతుందండి ఇక్కడే. ఏంటండి కనబడేది? ఎంతైనా మీ అంత తిప్పలేంలేండి.
వదిన గారు మీకు తెలుసా విమానంలో వసతులు, ఆ పానీయాలు, ఆ బల్లలు, ఆ కుర్చీలను చూస్తే నాకు అసలు విమానమే దిగాలనిపించలేదండి. మరి ఎందుకు వచ్చారండి? అక్కడే ఉండకపోయారా? ఏ రాష్ట్రస్ ఎలా ఉంటారో అడుగు. అందులో పని చేసే వాళ్ళు ఎలా ఉంటారండి చెప్పండి. క్లీనింగ్ కాదు, ఏ రాష్ట్రస్ టికెట్ ఇస్తారు కదా అక్కడ వాళ్ళు. టికెట్ అంటే ఇంగ్లీష్ రా? టికెట్ వాడింది వాడద్దు, అంతే టైం లిమిట్ లో వాడద్దు. తర్వాతి భాగంలో మనం ఆడవాళ్ళ మజాక కార్యక్రమంలో అనుమతి వస్తే వెళ్దామండి. సూపర్. 90 సెకండ్స్ అయిపోయాయి. వీళ్ళు 3 ఆంగ్ల పదాలు వాడితే వీళ్ళు వాడారు టోటల్ గా 2. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. సూపర్. ఫస్ట్ రౌండ్ లో ఫ్రెండ్స్ గెలుచుకున్నారు గిఫ్ట్. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా పెద్దపల్లి బ్యూటిఫుల్ ఆడవాళ్ళతో గేమ్ ఆడించి వాళ్ళ గిఫ్ట్ ఇచ్చే రౌండ్. ఆ రౌండ్ పేరే రెడీ. సెలెక్షన్ టైం. బాగా నవ్వండి, నాకు సెలెక్షన్ చాలా ఈజీ అవుద్ది. మా 6 అందమైన లేడీస్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే ఓ బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. అందరు కలిసి నడుస్తారు, అందంగా నడవండి. అక్కడికి వెళ్ళి ఒక 5 సెకండ్లు పోజ్ ఇవ్వండి. అని పెడతారు కదా మీరు, పోజ్ చేయండి. 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయండి. ఓకేనా? మ్యూజిక్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? మీ పేర్లు తెలుసుకోవచ్చా? అనుష, సింధు, తమన్నా, శిఖా శర్మ, శ్రవంతి గారు, శ్రీకరి, సింధు. ఇప్పుడు 6 ఉన్నారు కదా. టాస్క్ ఏంటంటే హైలైట్ టాస్క్. ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి? సిగ్గు. ఎవరో కరెక్ట్ అన్నారు. సిగ్గు ఆడవాళ్ళకి ఉండదు, మగాళ్ళకి వదిలేసుకున్నారు కదా. సిగ్గును ఎప్పుడో వదిలేసుకున్నారు. ఇప్పుడు మీరు సిగ్గుపడాలి. ఎవరైతే బాగా సిగ్గుపడతారో వాళ్ళని నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. సిగ్గుపడాలి అంతే. ఒక్కసారి అందరు సిగ్గుపడండి. మానేసారు వీళ్ళు కూడా సిగ్గుపడ్డాం. అది కూడా నటనలాగానే అనిపిస్తుంది. న్యాచురల్ గా ఒకసారి సిగ్గుపడండి. న్యాచురల్ గా రావట్లేదు. నేను తెప్పిస్తా. ఒక డైలాగ్ చెప్పాలి, మీరు సిగ్గుతో చెప్పాలి. డైలాగ్ ఏంటంటే, నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే హోల్ తెలంగాణ వణుకొద్ది అని. ఇదే డైలాగ్ సిగ్గుతో చెప్పాలి. ఓకేనా? फर्स्ट शिखा शर्मा हिंदी तुमको बीपी आए तो तुम्हारे पीए शेख होते, हमको बीपी आए तो पूरा तेलंगाना शेख होते. इधे सिग्गु पड़कुंटू चेप्पाली डायलॉग. तुम सिग्गु होते होते बोलना. तुमको बीपी आए तो तुम्हारा पीए शेख होता, मगर मुझे बीपी आए तो तेलंगाना शेख होता. अरे 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 కొంచెం వచ్చింది. రెడీ? ఇదే డైలాగ్ సిగ్గుపడుతూ. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే హోల్ తెలంగాణ మొత్తం వణుకొద్ది. సీరియస్ గా చెప్పు. అదే రౌద్రంతో. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే హోల్ తెలంగాణ వణుకొద్ది. వణుకొద్దు. సిగ్గుతో ఫస్ట్ సిగ్గుతో, దాని తర్వాత రౌద్రం. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే ఏపీ అని తెలంగాణ మొత్తం వణుకుద్ది. అయ్యా సిగ్గు. రెడీ? నీకు బీపీ వస్తే నీ పిఏనే వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే మాత్రం ఆంధ్ర, తెలంగాణ, పెద్దపల్లి, కరీంనగర్ మొత్తం వణికిస్తా. మొత్తం ఒక్కొక్కరిని వణుకుంటూ పోతా అని చెప్పు. రెడీ నానా? సిగ్గుపడుకుంటూ. ఓకే? నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఓల్ తెలంగాణ ఏపీ వణుకుతుంది. ఇప్పుడు రౌద్రం. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే
హోల్ తెలంగాణ ఏపీ వణుకుతుంది. ఇది అది సేమ్ ఉంది. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే హోల్ తెలంగాణ వణుకుతుంది. అక్క సిగ్గుతోనే కొంచెం ట్రై చేయి వస్తుంది. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే హోల్ తెలంగాణ. 6 ట్రై చేశారు బాగా చేయడానికి, అటు ఇటు అయింది. సిగ్గు అంటే టచ్ లేదు కదా ఇప్పుడు మన అందరికి. 2000 మనం మర్చిపోయినాం సిగ్గుని, మళ్ళీ ఇప్పుడు 2016 ఏడ గుర్తుంటది. సరే వీళ్ళు అందరు ఇట్లా ఎవరు బాగా సిగ్గుపడ్డారు అని అంటే శిఖా శర్మ అన్డౌటెడ్లీ. నాకు అనిపించింది, మీకు కూడా అనిపించింది. ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఊళ్ళంతా ఒకటి సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. బ్యూటిఫుల్, గట్టిగా చెప్పండి శిఖాకి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీ. లాస్ట్ రౌండ్. మీరు ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ గెలుచుకున్నారు, మీకు ఇంకా గిఫ్ట్ లేదు. ఈ రౌండ్ మీదే, ఓకేనా? కష్టపడి కోఆర్డినేషన్ చూపించి ఆడితే ఈ గేమ్ గెలుచుకుంటారు. ఓకే, ఇక్కడ వంకాయలు, మధ్యలో టమాటాలు, ఇటువైపు దొండకాయలు. మీకు ఏమంటే బాగా ఇష్టం? టమాటా ఇష్టమా? తీయగా ఉంటది, పుల్లగా ఉంటది కదా. నాకు వంకాయ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇక్కడ టూత్ పిక్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఒక ఆర్డర్ చెప్తా, ఆ ఆర్డర్లోకి వచ్చేసి మీరు పరిగెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఆ బాస్కెట్ పెట్టాలి. ఫస్ట్ వంకాయ, సెకండ్ టమాటాలు, థర్డ్ దొండకాయలు. అలా దీని లోపల పియర్స్ చేసి ఇది తీసుకెళ్లి ఆ ముందు బాస్కెట్ లో పెట్టాలి. టీంలో 2 ఉంటారు, ఒకరు కుర్చీ అక్కడికి వెళ్ళి పెట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇంకో పార్టిసిపెంట్ కూర్చుతారు. దాని తర్వాత అది తీసుకెళ్తారు. అలా రొటేషన్ లో 1 minute లో ఎవరైతే ఎక్కువ ఈ కోఆర్డినేషన్లు ఈ కాంబినేషన్లు అక్కడ పెడతారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు కాబట్టి ఈ రౌండ్ వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇంత మెల్లగా కాదు, కరెక్ట్ కరెక్ట్. కింద కూర్చో, కింద కూర్చో, పరిగెట్టు. లోపలికి 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 లోపలికి. ఇంత మెల్లగా చేస్తే కాదు. చేతులు వణుకుతున్నాయి. రైట్, సో 1 minute లో ఎన్ని పెట్టారు మీరు? 1, 2, 3, 4. ఓకే, తీసేటప్పుడు పడ్డది కాబట్టి 4. 1 minute లో 4. మీ టార్గెట్ 5 పెట్టేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకే, రెడీ, వచ్చేయండి. వాళ్ళు 1 minute లో 4 అంటే మంచి స్కోరు. ఇక 5 మీరు పరిగెట్టగలుగుతారా అంటే ఫస్ట్ రౌండ్ చూసిన తర్వాత మీరు చాలా లైట్ తీసుకుంటే అనిపించింది నాకైతే. యువర్ టైం స్టార్ట్స్ now. అదే కౌంట్ చేయ, అన్ని పెట్టి బయలుదేరాలి. తొందరగా తొందరగా.
ఫస్ట్ అయితే ఒకటి తీసేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7. Super! ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. చూసారు కదండి, ప్రతి ఒక్కరి చేతిలో గిఫ్ట్ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఆనందం, ఆ సంతోషం వేరు. అందుకే ఆడాల మజాకంటూ వస్తున్నాను. రేపు మీ ఊరికే వస్తున్నాను. మీరు సెలక్షన్స్కి రండి, సెలెక్ట్ అయిపోండి, ఇక్కడ పార్టిసిపేట్ చేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఎలారా సెలక్షన్, ఎలారా పార్టిసిపేషన్ అంటే ఈటీవీ చూడండి రోజు 6 నుంచి 6:30 వరకు, మీకే అర్థం అవుద్ది. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటే గుడ్ నైట్, బై బాయ్. బూస్ట్ కావాలి. నాకు ఇలియానా కావాలి, దొరకదుగా. అట్లాంటివి అడగద్దు. దాని తర్వాత ఇది తిరిగిన తర్వాత ఇట్లా తిరిగేసి 1, 2, 3, 4. అదే బండి కీచిన ఇంకోసారి ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో. మన అడిగిన పాట పాడు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు